హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ అయితే నేను శ్రీ త్రిమూర్తి ఆర్ట్స్ గట్కేసర్లో అయితే ఉన్నాను. సో ఇక్కడ వచ్చేసి మనకి చాలా పెద్ద షెడ్ అయితే ఉందండి. చాలా పెద్ద వర్క్ షాప్ అయితే ఉంది ఇక్కడ. అండ్ మనకి ఇక్కడ 9 to 10 మోడల్స్ అయితే ఉన్నాయి, యూనిక్ మోడల్స్. సో ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉందండి. చాలా అంటే చాలా బాగున్నాయి, ఒక్కొక్క యూనిక్ స్టైల్లో ఉందండి. అండ్ ఇక్కడ మనకి ఆల్రెడీ హైదరాబాద్ నుండి చాలా బుకింగ్స్ అయితే వచ్చాయి. సో ఒక్కొక్క మోడల్ నేను ప్రాపర్ గా నేనైతే చూపిస్తాను. అండ్ గైస్, మీరు చేయాల్సినంత ఒకటే, ఇలా వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మర్చిపోకండి. అండ్ లెట్స్ గో టు అవర్ వ్లాగ్. గైస్, మనకి ఇక్కడ చాలా వరకు మోడల్స్ ఉన్నాయండి. అండ్ ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క స్టైల్లో ఉంది. అండ్ ఇక్కడ వచ్చి గైస్ చాలా వరకు కుందన్ వర్క్, అండ్ ఏదైతే మనకి ఆయిల్ పెయింట్ ఉంటుందో ఆయిల్ పెయింట్, అండ్ చాలా వరకు ఇవి ముంబై మోడల్సే అండి. అండ్ ఏవైతే మనకి సోలాపూర్ మోడల్, ముంబై మోడల్ అండ్ మహారాష్ట్ర మోడల్ అంటారో అలాంటి మోడల్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. అండ్ గైస్, ప్రతి ఒక్క వినాయకుడు చూపించాలంటే చాలా టైం పడుతుంది, డ్యూరేషన్ అయితే చాలా అవుతుంది. అండ్ గైస్, నేను ఖచ్చితంగా మొత్తం అయితే మీకు అప్డేట్ ఇస్తాను. సో మీరు చేయాల్సింది లాస్ట్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా అయితే చూడండి గైస్. సో ఒక్కొక్క వినాయకుడు చూడడానికి అయితే నాకు చాలా టైం పడుతుంది, అండ్ నాకు చేయడానికి కూడా చాలా టైం పడుతుంది వీడియో. సో మీరైతే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా అయితే చూస్తారనుకుంటున్నాను. అండ్ చూసి ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి. అండ్ గైస్, మనకి ఈ వినాయకుడు చూసుకుంటే మీరు, ఈ వినాయకుడు వచ్చేసి మనకి దగ్గర దగ్గర ఒక 8 feet అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి పికాక్ పైన ఉంటుందండి, మీరు చూడొచ్చు. అండ్ పికాక్ ఉంటుంది. అండ్ ఇంకా మనకి బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మనకి దగ్గర ఒక 12 feet అయితే ఉంటుంది. సో ఈ వినాయకుడు వచ్చేసి మనకి 12 feet వరకు ఉంటాడండి. అండ్ ఏదైతే మనకి పికాక్ ఉంటుందో పికాక్ పైన కూర్చున్నాడు, మీరు చూసుకోవచ్చు. అండ్ సింపుల్ సిట్టింగ్ లో ఉన్నాడండి, చాలా బాగుంది వినాయకుడు. అండ్ ఒక్కసారి మనం నెక్స్ట్ వినాయకుడికి వెళ్ళిపోతే గైస్, ఇక్కడ వచ్చేసి మనకి సేమ్ హైట్ అయితే ఉంటుంది వినాయకుడు. బట్ ఇక్కడ వచ్చేసి మనకి ఓన్లీ జస్ట్ సిట్టింగ్ లోనే ఉంటాడు. అండ్ ఇది వచ్చేసి మనకి కుందన్ వర్క్ తో వచ్చిందండి, మీరు చూసుకోవచ్చు. అండ్ కుందన్ వర్క్ అయితే చాలా బాగా ఇచ్చారు. అండ్ గైస్, ఇక్కడ మనకి ఇది వచ్చేసి మనకు రెడ్ పంచాలో ఉంది, మీరు చూడొచ్చు. రెడ్ పంచాలో ఉంది. అండ్ ఇది కూడా మనకు 8 feet వరకు అయితే ఉందండి, 8 to 9 feet వరకు అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వినాయకుడు వచ్చేసరికి ఇక్కడ మీరు చూసుకోవచ్చు గైస్, ఇది వచ్చేసి మనకి సింపుల్ సిట్టింగ్ లో అవుతుంది, మీరు చూడొచ్చు. కింద వచ్చేసి మనకు బేస్ అయితే వచ్చింది, ఈ బేస్. సో బేస్ పైన అయితే మనకు కూర్చుంటాడు వినాయకుడు. ఇక్కడ మనకి చాలా అయితే ఏదైతే మన కుందన్ వర్క్ ఉంటుందో కుందన్ వర్క్ సంబంధించి వర్క్ అయితే చాలా వచ్చిందండి, మీరు చూడొచ్చు. అండ్ ఈ గణేశుడు వచ్చేసి మనకి సేమ్ అండి, ఒక 10 feet వరకు అయితే ఉంటాడు, మీరు చూడొచ్చు. సో గైస్, మనకి ఈ వినాయకుడు వచ్చేసరికి మీరు చూసుకోవచ్చు, సింపుల్ సిట్టింగ్ లో ఉన్నాడండి. బట్ ఇక్కడ వచ్చేసి మనకి ఓన్లీ జస్ట్ సిట్టింగ్ లో ఉన్నాడు, బట్ చాలా యునిక్ ఉన్నాడండి. సో అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, రింగ్స్ కూడా గణేశునికి హ్యాండ్స్ కి ఎలా పెట్టారు. సో అండ్ గైస్, ఇది వచ్చేసి మనకి ఇది కూడా ఒక 10 to 12 feet అయితే ఉంటుంది గణేశుడు, మీరు చూడొచ్చు. అండ్ చాలా బాగుంది గణేశుడు. అండ్ నెక్స్ట్ గణేశుడికి వెళ్ళిపోతే ఇక్కడ వచ్చేసి మనకి నెక్స్ట్ గణేష్ చూసుకోవచ్చు, ఇది కూడా సేమ్ అండి. అండ్ ఇందుకు ముందు చూపించాను కదా, సో సేమ్ సిట్టింగ్ లో ఉంటాడు. బట్ ఇక్కడ వచ్చేసి మనకి జస్ట్ సిట్టింగ్ మోడల్ లో ఉంటాడని, చాలా బాగుంది వినాయకుడు, మీరు చూడొచ్చు. ఇంకా ఈ వినాయకుడు మనకి 10 feet to 12 feet వరకు అయితే ఉంటాడు, మీరు చూడొచ్చు. అండ్ ఇంకా మనకి బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది, విత్ బ్యాక్గ్రౌండ్ ఫీట్స్ అయితే ఉంటాడు. అండ్ మీరు పంచ చూసుకోవచ్చు, పంచ అయితే చాలా అంటే చాలా ఫినిషింగ్ ఇచ్చారు, మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏదైతే వర్క్ ఉందో కుందన్ వర్క్ సంబంధించి కూడా చాలా బాగా ఇచ్చారు, మీరు చూడొచ్చు. కుందన్ వర్క్ సంబంధించి కూడా చాలా బాగా ఇచ్చారు వినాయకునికి. అండ్ ఇది వచ్చేసి ఫుల్ గా నేను చూపిస్తాను, చూడండి ఒకసారి గైస్. అండ్ నెక్స్ట్ గణేష్కి వెళ్ళిపోతే ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం వెంకటేశ్వర అవతారం లాగా అయితే ఉన్నాయండి గణేష్, మీరు చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి సేమ్ అండి, సేమ్ హైట్ ఉంటుంది. అండ్ హ్యాండ్స్ మీరు చూసుకోవచ్చు, దగ్గర దగ్గర ఒక 8 hands అయితే ఉన్నాయి, అటు 4 ఇటు 4 అయితే ఉన్నాయి. సో వినాయకుడు మీరు చూసుకోవచ్చు, చాలా అయితే చాలా బాగున్నాడు. మనకు పంచ వచ్చేసి పింక్ కలర్ లో ఉందని మీరు చూడొచ్చు. అండ్ ఏదైతే మనకు బార్డర్స్ ఉన్నాయో బార్డర్స్ కూడా చాలా బాగా వచ్చాయి. అండ్ కుందన్ వర్క్ కూడా చాలా బాగుందండి. కుందన్ వర్క్ మీకు సంబంధించి మీరు చూసుకోవచ్చు, ఒక్కసారి నేను చూపిస్తాను చూడండి. కుందన్ వర్క్ కూడా చాలా బాగుందండి, మీరు చూడొచ్చు. అండ్ ఈ గణేశుడు వచ్చేసి సేమ్ హైట్ అయితే ఉంటాడు, ఇంతకుముందు నేను చెప్పాను కదా ప్రీవియస్లీ, సేమ్ హైట్ అయితే ఉంటాడు గణేశుడు, మీరు చూడొచ్చు. గైస్, ఇక్కడ మనకైతే చాలా వరకు గణేష్లు 18 to 20 feet వరకు అయితే ఉన్నాయి, లెఫ్ట్ రైట్. ఇవన్నీ కొన్ని కలర్ అయితే కటింగ్ అయితే కాలేదు. సో నెక్స్ట్ లో అయితే వస్తుందని చెప్పాను కదా. సో 2 to 3 days లో మళ్ళీ అప్డేట్ అయితే వస్తుంది, మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంటే ఈ గణేష్లో ఒకటి మనకైతే సైదాబాద్ అయితే వెళ్తుంది, సైదాబాద్ వాళ్ళైతే బుక్ చేసుకున్నారు, అలా నేను పోస్ట్ అయితే పెట్టాను, మీరు చూసుకోవచ్చు గైస్. సో లోపటి వరకు అయితే ఏవైతే గణేష్ కనిపిస్తున్నాయో అవి వచ్చి మనకు ఆల్మోస్ట్ 18 feet ఎబోనే ఉంటాయి.
అండ్ ఇక్కడ వచ్చేసి గణేశుడు మనకి దగ్గర దగ్గర ఒక 8 ఫీట్స్ అయితే ఉంటాడు, విత్ ఎల్లో పంచలో ఉన్నాడని మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం దీనిలో అన్ని మనకి గణేష్ వచ్చేసి 18 ఫీట్స్ టు 12 ఫీట్స్ అంటే 12 to 18 ఫీట్స్ వస్తుంది. అండ్ దీనిలో మనకు మెయిన్ గా వచ్చేదంటే ఆర్చ్ అయితే వస్తుంది, బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దగా వస్తుంది మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉన్న గణేష్ అంతా సేమ్ అండి. సో ఈ మోడల్స్ లో మనకు మెయిన్ గా కొంచెం స్టైల్స్ అయితే డిఫరెంట్ ఉంటాయి అంతే. కొన్నేమో లెగ్స్ అండ్ హ్యాండ్స్ డిఫరెంట్ ఉంటాయి, కొన్నేమో మనకి అయితే మనకు పైన కిరీటం వస్తాయి అలాంటి డిఫరెన్స్ ఉంటాయి, అండ్ పంచెస్ డిఫరెన్స్ వస్తాయండి. సో ఆల్మోస్ట్ అన్ని సేమ్ వినాయకుడు అంటే లైక్ హైట్ లో అండ్ కుందన్ వరకు కూడా మనం చూసుకోవచ్చు. ఏదైతే కిరీటం ఉందో దానికి కూడా మనకి ఆల్మోస్ట్ సేమ్ వస్తాయి, బట్ కలరింగ్ అయినా స్టోన్స్ అయినా దానికి సంబంధించిన వరకు అయితే కొంచెం అయితే చేంజ్ అవుతుంది. మీరు చూడొచ్చు తొండం కొంచెం చాలా బాగా ఇచ్చారండి కుందన్ వర్క్. ఈ ముంబై నుండి వచ్చారు వీళ్ళు వర్కర్స్. సో చాలా అంటే చాలా బాగా వచ్చారండి. అండ్ పాయింట్ టు పాయింట్ డీటెయిల్ గా ఇచ్చారు మీరు చూసుకోవచ్చు. అండ్ ఏదైతే మనకి పెయింటింగ్ ఫినిషింగ్ ఉందో అది కూడా చాలా బాగుందండి, ఆయిల్ ఫినిషింగ్. అండ్ ఏదైతే మనకి బార్డర్స్ ఉన్నాయో లైక్ పంచకు సంబంధించిన బార్డర్స్ అండ్ ఇక్కడ మనకు చూసుకోవచ్చు హ్యాండ్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ గైస్ ఈ వినాయకుడు కూడా మీరు చూసుకోవచ్చు ఏదైతే మనకి వర్క్ ఉందో విత్ స్టోన్స్ అయితే వచ్చాయి మీరు చూడొచ్చు. ఆ స్టోన్స్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఇది కూడా మనకి దగ్గర దగ్గర ఒక 18 ఫీట్స్ అయితే ఉంటుంది. మనకు బ్లూ పంచలో వస్తుంది వినాయకుడు మీరు చూడొచ్చు. అండ్ ఇది కూడా చాలా బాగుందండి. కిరీటం వచ్చేసి మనకు రెడ్ ఫినిషింగ్ లో రెడ్ స్టోన్స్ లో అయితే వస్తుంది మీరు చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకు బ్లూ ఫినిషింగ్ స్టోన్స్ తో వస్తుంది చూడొచ్చు మీరు. సో ఇది కూడా మనకి దగ్గర దగ్గర ఒక 18 ఫీట్స్ అయితే ఉంటుంది విత్ ఇది కూడా బ్లూ పంచ అండి మీరు చూడొచ్చు. అండ్ ఏదైతే వైట్ బార్డర్ తో అయితే వస్తుంది ఇది. సో ఇది మనకు పింక్ స్టోన్స్ వస్తుందండి చూడొచ్చు మీరు. అండ్ కుందన్ వర్క్ కూడా దీనికి ఏదైతే తొండంకి చాలా బాగా చేశారు. అండ్ హ్యాండ్ కూడా కుందన్ వర్క్ వచ్చింది. అండ్ మనకి ఏదైతే గణేష్ కి మనకి గార్మెంట్స్ ఉంటాయి కదా అవి కూడా మనకి కుందన్ వర్క్ వచ్చాయి. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనకి ఎల్లో పంచ ఉందండి మీరు చూడొచ్చు. ఎల్లో పంచ కూడా చాలా అంటే చాలా ఫినిషింగ్ ఇచ్చారు గణేషునికి. మనకి ఈ వినాయకుడు వచ్చేసరికి మనకు కొంచెం ఆంజనేయ స్టైల్ అయితే ఉంటాడండి మీరు చూడొచ్చు. మనకి టేల్ కూడా వస్తుంది. అండ్ ఈ వినాయకుడు వచ్చేసరికి మనకి ఆంజనేయ స్టైల్ అయితే ఉందని మీరు చూసుకోవచ్చు. అండ్ చాలా బాగుంది, చాలా హైట్ కూడా ఉంది, విత్ మజిల్ బాడీ అయితే వచ్చింది వినాయకునికి. అండ్ మనకు రైట్ సైడ్ వచ్చేసి మనకు గదలాగా అయితే వస్తుంది మీరు చూసుకోవచ్చు. హెయిర్ కూడా చూసుకోవచ్చు గైస్ మీరు ఎంత బాగా ఇచ్చారో మనకి ఏదైతే మనకి సాఫ్ట్నింగ్ చాలా బాగా ఇచ్చారు. అండ్ వెనకొచ్చేసి మనకి టేల్ అండి మీరు చూసుకోవచ్చు. అండ్ మనకి ఏదైతే వర్క్ ఉందో వర్క్ కూడా దీనికి చాలా బాగా వస్తుందని వీళ్ళు చెప్తున్నారు మీరు చూసుకోవచ్చు. అండ్ మనకి ఈ వినాయకుడు చూసుకుంటే మనకి లయన్ కి మనకి కొమ్ముల్లాగా అయితే వస్తాయండి. అండ్ ఏదైతే మనకి వినాయకుడు ఉందో వినాయకుడు అయితే మనకి 22 ప్లస్ అయితే ఫీట్స్ అయితే ఉంటాడండి. టైం పడుతుంది. అండ్ నెక్స్ట్ లో వచ్చేసి మనకి 2 to 3 days అయితే వస్తుంది. గైస్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో నేను పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ లైక్ చేయండి గైస్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు చాలా వరకు వినాయకులు అయితే కలరింగ్ అయితే అయిపోయినాయి. సో ఇది వచ్చేసి మనకి 8 feet వరకు అయితే ఉంటుందండి వినాయకుడు. అండ్ సింపుల్ సిట్టింగ్ లో అయితే ఉంది విత్ పంచ అండి, నాకు ఎల్లో పంచ వస్తుంది. అండ్ చాలా బాగుంది వినాయకుడు మీరు చూసుకోవచ్చు. అండ్ ఏదైతే మనకి కిరీటం అయితే ఇంకా కలరింగ్ అయితే వీళ్ళు చేయలేదు. అండ్ మనకి ఈ రైట్ సైడ్ చూసుకుంటే రైట్ సైడ్ కూడా సేమ్ వినాయకుడు అని మీరు చూడొచ్చు. అండ్ చాలా బాగుంది వినాయకుడు. ఇది వచ్చేసి మనకి స్కై బ్లూ కలర్ లో అయితే వచ్చింది. మనకి ఆల్మోస్ట్ అంతే ఉన్నాయండి, సేమ్ మోడల్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు. ఇది కూడా మనకి 8 feet వరకు అయితే ఉంటుంది గణేశుడు. అండ్ ముందుకెళ్ళిపోతే ముందుకు ఇక్కడ కూడా మనకి లెఫ్ట్ సైడ్ లో అయితే మనకి లైక్ ఆరెంజ్ పంచలో అయితే ఒక వినాయకుడు ఉన్నాడు సేమ్ అండి. అండ్ రైట్ సైడ్ కూడా సేమ్ అండి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి కొంచెం మనకి రెడ్డిష్ ఫినిషింగ్ అయితే వస్తాడు పంచ. ఇంకా మనకి ఈ వినాయకుడు చూసుకుంటే రెడ్ పంచలో వస్తాడు. అండ్ దీనికైతే లైట్ గా కుందన్ వర్క్ అయితే వచ్చింది మీరు చూసుకోవచ్చు. సో కుందన్ వర్క్ అయితే ప్రజెంట్ అయితే చేస్తున్నారు అన్న వాళ్ళు మీరు చూడొచ్చు. అండ్ ఇది కూడా మనకి 8 feet వరకు అయితే ఉంటుంది. ప్లస్ ఈ వినాయకుడు కూడా మనకి 8 feet అయితే ఉంటాడు. అన్న కుందన్ వర్క్ అయితే చేస్తున్నాడు మీరు చూసుకోవచ్చు. అయితే స్టోన్స్ ఉన్నాయి, స్టోన్స్ అయితే ప్రాపర్ ఫినిషింగ్ అయితే వీళ్ళు ఇస్తున్నారు మీరు చూడొచ్చు. అన్న నేమ్ వచ్చేసి దినేష్ అండి. అండ్ వీళ్ళు వచ్చేసి 5 members టీం వచ్చారు మనకు మహారాష్ట్ర నుండి. సో ఓన్లీ వీళ్ళు కుందన్ వర్క్ గురించే వచ్చారండి. అండ్ ఏదైతే మన కుందన్ వర్క్ ఆ స్టోన్స్ తోనైతే వచ్చింది చాలా బాగుందండి వర్క్. అండ్ ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు కుందన్ వర్క్ అయితే నడుస్తుంది. మనకి ఏదైతే కుందన్ వర్క్ చేస్తారో కుందన్ వర్క్ సంబంధించి అన్న అయితే ఉండేవాడు. ప్రజెంట్ ఇప్పుడైతే మనకి
అన్న మన దగ్గరనైతే లేడు. సో అన్న పేరు వచ్చేసి కిరణ్ సోలంకి అండి. మీరు చూసుకోవచ్చు అన్న కుందన్ వర్క్ లో చాలా అంటే చాలా వరకు ప్రొఫెషనల్ అండి. సో ఇది మనకి ఏదైతే హైదరాబాద్ లో చాలా వరకు అయితే అన్న దగ్గర నుండే వెళ్తుండే. సో వీళ్ళ టీం వచ్చేసి మహారాష్ట్ర నుండి వచ్చింది. బట్ ఏదైతే అన్న ఉన్నాడో అన్న దగ్గర నుండే మనకి టీం అయితే వచ్చింది. మీరు చూసుకోవచ్చు అన్న పిక్ అయితే నేను చూపిస్తున్నాను చూడొచ్చు. అండ్ కింద మనం చూసుకోవచ్చు కిరణ్ ఫర్ ఎవర్ అని అయితే ఉంది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ అయితే వస్తుంది. ఎందుకంటే మనకి గణేష్ అయితే ఇంకా ప్రాపర్ గా అంత అయితే మనకి ఫినిష్ అయితే కాలేదు కలరింగ్. సో నెక్స్ట్ బ్లాగ్ అయితే వస్తుంది. నెక్స్ట్ బ్లాగ్ మిస్ కావద్దు అంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చేయని వాళ్ళు ఉంటే, చేసిన వాళ్ళు ఉంటే సపోర్ట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో లైక్ అయితే చేయండి గైస్. లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అయితే వేరే వాళ్ళకి రికమెండ్ అయితే చేస్తుంది. సో లైక్ చేస్తారని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ బ్లాగ్ వరకు బాయ్ అండి. థ్యాంక్ యూ. అండ్ जय श्री गणेश। जय बोलो गणेश महाराज की जय।